అందరికీ హాయ్ అండి. నేను ఆరాధ్య. ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఈజీగా అలాగే నీట్గా శారీని ఎలా కట్టాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే శారీని తీసుకొని కార్పెట్ మీద నీట్గా పరిచేసి ఇలా మనం శారీకి ఎలా అయితే కుచ్చిళ్ళు పెట్టుకుంటామో అదే విధంగా శారీకి కుచ్చిళ్ళు పెట్టుకోవాలి. చిన్న చిన్నగా పెట్టుకున్న తర్వాత ఇలా బార్డర్ని ఒకేలాగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇటువైపు అటువైపు పిన్ పెట్టేసుకోవాలి. సో డ్రేప్ చేసినప్పుడు మనకి అటు ఇటు మూవ్ అవ్వకుండా నీట్గా వస్తుంది. సో ఇలా సెట్ చేసేసుకొని ఒక క్లిప్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు పళ్ళుని సెట్ చేసుకోవాలి. సేమ్ మనం ఎలా అయితే పళ్ళుకి కుచ్చిళ్ళు పెట్టుకుంటామో అదే విధంగా ఇలా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి. మధ్యలో కూడా ఒక పిన్ లేదా మీ దగ్గర పిన్నీస్ ఉంటే పిన్నీస్తో పిన్ చేసుకోవాలి. ఇట్లా కొంచెం పళ్ళు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఫస్ట్ నేనైతే బ్యాక్ డ్రాప్ని ఇలా సెట్ చేసుకున్నాను. తర్వాత టేబుల్ మీద బాక్స్ని ప్లేస్ చేశాను. ఇప్పుడు శారీని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ మనము వేసుకోవాలన్నమాట. యూ షేప్ లాగా అటువైపు ఇటువైపు బార్డర్ సేమ్ ఉండాలి. అంటే కొంచెం పైకి కొంచెం కిందికి అలా వెళ్ళకుండా సేమ్గా అటు ఇటు బార్డర్ సేమ్గా చూసుకొని ఒక పిన్ పెట్టేసుకోవాలి గట్టిగా. సో ఇప్పుడు నేనైతే ఒక ఇత్తడి బిందెని ప్లేస్ చేస్తున్నాను. ఇత్తడి బిందెకి ఒక స్టిక్ని అయితే టై చేశాను. మనము హ్యాండ్స్ కానీ పూలమాలలు వేసుకోవడానికి సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు కింద కుచ్చిళ్ళ దగ్గర క్లిప్స్ని రిమూవ్ చేసేసి ఒక్కొక్క ప్లీట్ని మెల్లిగా జరుపుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా నీట్గా. అండ్ ఇటువైపు కూడా అలాగే స్ప్రెడ్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇలా సెట్ చేసుకోవడానికి మాత్రం టైం పడుతుంది, కానీ నీట్గా వస్తుంది లుక్. తర్వాత పైన స్టిక్ ఉంది కదా, అక్కడైతే నేను హ్యాండ్స్ని టై చేస్తున్నాను. ఇటువైపు అటువైపు హ్యాండ్స్ని పెట్టేసి అటు ఇటు మూవ్ అవ్వకుండా మన దగ్గర డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదా, దాంతో స్టిక్ చేసుకోవాలి. సో కొంచెం గట్టిగా స్టిక్ చేసుకోండి, లేకపోతే ఊడిపోతూ ఉంటుంది. సో మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది కదా శారీలో, సో ఆ బ్లౌజ్ పీస్ని నేనైతే ఇలా ఫోల్డ్ చేసుకొని చిన్నగా ఇలా మిగతా పార్ట్ని కవర్ చేసి వెనకాల క్లిప్ పెడుతున్నాను అటు మూవ్ అవ్వకుండా. సో మనం శారీ డ్రేప్ చేసినప్పుడు కూడా బ్లౌజ్ లాగా కనిపిస్తుంది. సో పళ్ళుని ఇలా వీ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక పిన్ వెనకాల నుంచి పిన్ చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారి ఫేస్ని సెట్ చేసుకోవాలి. నేనైతే కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ని టై చేసి ఇలా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు నగలతో అలంకరించుకోవాలి. మనం వేసే ఏ నగలైనా సరే అమ్మవారికి పసుపు నీళ్ళల్లో వాష్ చేసి అమ్మవారికి అలంకరించుకోవాలి. ఇప్పుడు పూలతో అలంకరించుకోవాలి. ఒక పూలమాలతోనే అమ్మవారి లుక్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఎంత కలగా కనిపిస్తున్నారో అమ్మవారు కదా. అండ్ పైనుంచి ఇంకొక పూలమాలని అమ్మవారికి వేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.